నేను మొదటిసారి దెబ్బతిన్నా పరిస్థితి విపరీతంగా కొట్టారు. ఎందుకు కొట్టారు తెలుసా? ఈ కులం పేరు ఏంటని చెప్పండి. ఏర్పాటు వారికి వ్యతిరేకంగా నిలబడటం, పట్టి పెట్టడం, వాళ్ళు చూస్తూ ఉండిపోయారు అంతే. ధైర్యం చేయాలి అసలు. వాళ్ళు ఎవరు మాట్లాడేది మావో చనిపోయాడు కాదు. చనిపోయిన తర్వాత మన పార్టీ సందేశం పంపింది. మొత్తం జనమంతా కూర్చొని ఉన్నారు అక్కడ 20 మంది కాపలా కాస్తున్నారు. ఎందుకు కూర్చున్నారు అనేది మాకు తెలియదు. ఇందిరాగాంధీ ఎన్నికలు ప్రకటించింది. మేము అనుకుంటున్నాం ఎన్నికలు ప్రకటించిన దాకా అసలు నాకు పేపర్ లేదు, బయట మాట లేదు, అసలు నేను మాటలు మర్చిపోతాను అనేటువంటి సందేహం వచ్చింది నాకైతే. చలికాలం లాకప్లో ఉంచారు. ఎన్ని రోజులు ఇచ్చారు తెలుసా? 5 నెలల 25 రోజులు. తెల్లవారుజామున ఒక్కోసారి అర్ధరాత్రి 2ంటికి 3ంటికి 1:30కి లేకపోతే వాళ్ళు అయిపోతున్నాం అనుకునేవాళ్ళు. నేను రోజు గారు మనం ఏమాత్రం బలహీన ప్రదర్శించినా వాడు క్యాచ్ చేయగలుగుతాడు. మన సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ చేయగలుగుతాడు. చేపలేరు అయిన ఎన్నికలు వచ్చింది 78 ఎన్నికలు. చేపలేరు అయిన ఎక్కడ ఒక్క మీటింగ్ లో కూడా మేము బయట తీసుకొచ్చి చూపించలేదు. ఒక్క మీటింగ్ లో కూడా చేయబడితే కర్పస్వాలు ఉన్నాయి, రివాల్వర్స్ ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి, ముగ్గురు దగ్గర ఉన్నాయి. ఎట్లా తీసుకెళ్ళి కాల్ చేస్తారు. రైట్లో అంతా మమ్మల్ని చూస్తున్నారేమో. ఎందుకంటే మా బురద కొట్టుకొని ఉంది, కాడికి చెప్పలేము. మా అవతారాలు అంటుంది. నాకు వెళ్ళేటప్పుడే మొట్టమొదటి దొరన్నవాడు కలిసి ఇట్లా మనం ఏదన్నా అంటే మాత్రం ఫీల్ అవుతారు. వాడు ఏది పెట్టినా తినాలి, మనం ఏం మాట్లాడకూడదు. ఇటువంటి డైరెక్షన్ ఇచ్చాడు. నేను ఈ సంఖ్యలతోటే బ్యాచెట్కి వెళ్ళినప్పుడు దాంట్లో రాసి అక్కడ పెట్టొచ్చాను. వాడు తీసుకెళ్ళి పోస్ట్లో వేసాడు. పోస్ట్లో వేస్తే అది మా ఇంటికి పోయి అది మన పార్టీ వాడికి చివరికి ఏం చేశారంటే దాన్ని హెబియస్ కార్పస్ వేశారు. నాకు 80 సంవత్సరం వస్తుంది, తగ్గుతుంది. ఇప్పటికీ 77 నుంచి ఈనాటి వరకు కేసులు తెచ్చలేదు. అక్కడ తీసుకొచ్చిన తర్వాత మెయిన్ చేసి ఎఫ్సీఐ తీసుకెళ్ళి అక్కడ పెట్టాం. వాళ్ళకి జబ్బు చేస్తే వాళ్ళకి వైద్యం చేయించడం కోసం బలాషా పంపించాం, నిజామాబాద్ పంపించాం. అంటే ఇట్లా వివిధ షెల్టర్స్ వాళ్ళకి తెలుసు. మేము పనిచేస్తున్నటువంటి క్రమంలో ఆ రోజుల్లో ఇట్లా ఫోన్లు లేవు. మనం 15 రోజులకో 20 రోజులకో 4 రోజులకో మళ్ళీ కాంటాక్ట్ పెట్టుకునే వాళ్ళం. ఆ టైం కలిసినట్టు మళ్ళీ బ్రేక్, మళ్ళీ లేకపోతే మళ్ళీ తర్వాత చాలా కష్టపడి మళ్ళీ కనెక్ట్ చేయాల్సి 3-4 గంటలు ఆలస్యం అయితే వెళ్ళిపోయేవాడు. 2 గంటలు చూసేవాడు అంతే. ఎవరైనా సరే వాడు కానీ మేము కానీ ఏ కారణాల వల్ల నా టైంకి రాకపోతే ఇది మాకు ఇండికేషన్ అన్నమాట. సంథింగ్ హ్యాపెండ్. జాగ్రత్త పడాలంటే కంటాక్ట్ బ్రేక్ చేయాల్సింది. అట్లా బ్రేక్ చేసుకుంటూ పోయేవాళ్ళు. తర్వాత అప్పుడు మహారాష్ట్రలో మన వాళ్ళు పనిచేస్తుండేవాళ్ళు. వాళ్ళు ఎక్కడైతే గడ్చిరోలి జిల్లాలో పనిచేస్తున్నారో ఆ గడ్చిరోలి జిల్లా బలార్షా శాంతా పనిచేస్తుండేవాళ్ళు. అక్కడ ట్రైబల్స్ మనకంటే కూడా చాలా వెనకబడి ఉన్నారు. గడ్చిరోలి జిల్లా మన పట్టులాగా ఉంటుంది. తర్వాత వాళ్ళు ఉన్నప్పుడు మేము కూడా వెళ్ళి అదంతా తిరిగి వచ్చాం. ఇది గడ్చిరోలి జిల్లా అదంతా కూడా. నిర్బంధం ఎక్కువైన తర్వాత వాటి ఇక్కడికి అసోబాద్ని షిఫ్ట్ చేశారు. వాళ్ళు అసోబాలో ఉంటున్నారు. మన వాళ్ళని కూడా తీసుకుపోయి మేము అక్కడ పెట్టాం. వెళుతప్పుడు పుల్లారావు చోట, జనార్దన్ చోట. అక్కడ జరిగినటువంటి వాస్తవం ఏంటంటే నగారని మీ అందరికీ గుర్తు 4 పోస్టులు ఉన్నాడు. 4 పోసారు అనేటువంటి ప్రచారం. ఆ సందర్భంలో అక్కడ ఒక అక్రమ సంబంధం ఇద్దరు ఏర్పరుచుకున్నారు. తక్కువైంది ఉండే ఆలోచనలు వస్తుంది. వచ్చిన తర్వాత దాంతో బ్యాక్ ట్రాక్ అనమాట. దాంతో నుంచి వెళ్ళిపోదాం అనేటువంటి నిర్ణయం చేసుకున్నారు. నేను ఉండలేను ఇక్కడ, వెళ్ళిపోతాను అని. మాకు మేము 20 రోజుల తర్వాత కొట్టు తెలిసి అతనితో మాట్లాడాం. పోయి మాట్లాడి అప్పుడంతా నాకు చెప్తా కదా, ఏం చేస్తాను అవడమైనా కానీ ఎప్పుడైనా కానీ నాకు చెప్పి మళ్ళీ ఉంచొచ్చాను. వాడు ఉంచొచ్చిన తర్వాత 2 రోజులనే వెళ్ళిపోయాడు. మా ఎవరు చెప్పాలి చెప్పకుండా అక్కడికి కరీంనగర్లో ఉంటుండే
వాళ్ళ బంధువుతాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో డీసీగా పనిచేశారు. అది కూడా ఒకసారి కరీంనగర్, బలార్ష, నిజామాబాద్, జామ్దా, కరీంనగర్ ఇవన్నీ మషా కలిసి ఆ రోజు వాడు ఏం చేశాడు, మాకు ఎవరికి చెప్పకుండా నేను పోయి నేను ఇంటికి పోతానని చెప్పాడు. కూడా చెప్తామని పోయి వాళ్ళ బంధువులతో అటాక్ చేసి జయరామారావు సరెండర్ అయ్యారు. ఇస్తే సరెండర్ అయ్యారు. సరెండర్ అయిన విషయం మాకు పోయిన విషయం మాకు ఎవరికి నాయకత్వానికి మేము చెప్తేనే కట్టిస్తాం. మాకు తెలిసి మేము హైదరాబాద్ మనిషిని పంపించేటప్పటికీ ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. రామసేవ వాళ్ళు శత్రులో ఉన్నారు మనకు అంటే వాళ్ళు మామూలుగా రాత్రే వచ్చారు, మనకు పట్టుకున్నారు. ఇది ఉండేవాళ్ళు పట్టుకున్న తర్వాత రామనరసయ్య గారిని పట్టుకున్నారు. పొద్దున్నే విక్రమ్ వెళ్ళాడు వారిని ప్రాంతం తలుపు దగ్గరికి వేసాం. ఆమె తలుపులు వేసుకుంటారులే దగ్గర ఉంటారు అంటున్నాం కదా. పట్టుకున్నారు ఒకసారి. పట్టుకునేటప్పటికి దాడించుకొని పారిపోయాడు, తప్పించుకున్నాడు. తప్పించిన తర్వాత వాళ్ళని తీసుకుపోయి వరంగల్లో కాల్చాలనేటప్పటికీ పోలీసు అధికారులకి అక్కడ ఇళ్ళ యంత్రాంగాన్ని కలెక్టర్స్ తేడా వచ్చింది. ఇక్కడ కాల్చడానికి వీల్లేవు ఈ జిల్లాలో, ఎక్కడ కాల్చుకోండి ఏమని చేసుకోండి, అయితే కాల్చుకోవడానికి వీల్లేదు. అడ్డాన్ని దిగేటప్పటికీ వాటిని అప్పుడు దిగు మీద పంపించేసారు. విలువ చేశారు. విలువ చేసి తీసుకెళ్ళి ట్రాక్ చేసి వచ్చారు. అంటే అప్పటికే డిపార్ట్మెంట్లో 2 డివైడ్ అయ్యింది. అసలు కాల్చాలా వద్దా అనేటువంటిది వాళ్ళ మధ్య. అది గందరగోళం అయి ఉన్నాము. గందరగోళం అయి ఉన్న తర్వాత మేము మనిషిని పంపించేటప్పటికి ఆలస్యం అయిపోయింది. అప్పటికి అరెస్ట్ అయ్యారని మళ్ళీ మాకు తెలియాలి కదా. మళ్ళీ ఆత్మ వచ్చేటప్పటికి వెయ్యి పుణ్యకాలం కూడా కనిపిస్తుంది. మా దగ్గరికి వచ్చారు. మేము సాయంకాలం 4-5 ఆ ప్రాంతంలో నేనున్నాను, పిచ్చిపోయి ఉన్నాడు, రాజేంద్ర ఉన్నాడు, వెంకటే ఉన్నాం. మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. పోలీసు వచ్చిందన్నాడు, జాగ్రత్త తీసుకుంటాను. వాడు సారంగ పాండి ఉంటే వాడు చాలా భయపడుతున్నాడు. ఇది వరంగల్ మొత్తం నేను పంపిస్తే ముందు పంపించుకోవచ్చు అనేటువంటి దాంతో నేను ఆగాను. ఒక్కొక్కటి పంపించేసాను అందరినీ. చివరిలో పోదాం అనేటువంటిది ఉన్నాను. పోదామని తలుపు చేస్తున్నాను, రౌండప్ చేశాను. మొత్తం చుట్టూ దాదాపు 10 మంది ఉంటారు. రూమ్లో ఉన్నారు, నేను ఒక పక్కన ఉన్నాను. వాళ్ళు దాదాపు 3 నిమిషాలు 3-4 నిమిషాలు జరిగి మా మధ్య మీ దగ్గర ఉంది పడేదంటారు. నా దగ్గర ఏం లేదు అసలు వాస్తవం. భయం అసలు. అంటే వాళ్ళకి ఒక 4-5 నిమిషాల తర్వాత అప్పుడు కాన్ఫిడెన్స్ లేదు అనేటువంటి వాడు సిఐ గారు వచ్చి పట్టుకొని చెయ్యి ఎంత వణుకుతుందని వడిపోతున్నాడంటే వాడు చెప్పడానికి కాదనమాట. అంత షేక్ అయిపోతున్నాడు, ఎందుకంటే వణుకుతున్నాడు అంతే. అంటే ఏది పై చేస్తాడా, ఏం చేస్తాడు అనేటువంటి పై మనం ఆయుధాలు లేకుండా మనం ఉంటాం అని. తర్వాత వాడు పట్టుకున్నారు, తీసుకెళ్ళి ఎఫ్సిఐ గెస్ట్ హౌస్లో పడేశారు. గెస్ట్ హౌస్లో అంటే మొత్తం పట్టుకోవడం తీసేసి కాళ్ళు చేసి పడేశారు. అంటే పారిపోకుండా క్లీన్ చేయకుండా ఫస్ట్. అంటే అట్లా మమ్మల్ని మళ్ళా కాగజ్నగర్ తీసుకెళ్ళారు. కాగజ్నగర్ తీసుకెళ్ళడానికి మళ్ళీ ఒక ఎపిసోడ్ ఉందన్నమాట. అంటే బ్యాచ్ అన్నది ఈ వరంగల్ బ్యాచ్ ఎక్కడ చూస్తున్నారు ఏంటనే వాడు ఇచ్చాడు కదా ఇన్ఫర్మేషన్. వాడి దృష్టిలో పెట్టుకొని అంతకుముందు మేమంతా కలిసి పట్టుకుపోతున్నాం. 76 ఆగస్టు రోజున. ఆ రోజున మనం బొట్టు స్వాతంత్రాన్ని బయటకు వచ్చాడు అనేటువంటి నా దగ్గర ఆ రోజున సైకిల్ చేసుకున్నట్టు పేపర్స్ ఉన్నాయి మా దగ్గర, కరపత్రాలు ఉన్నాయి. 3 బ్యాగ్స్ ఉన్నాయి, 3 కూడా. నేను జనార్దన్ రెడ్డి ఉన్నారు. అంటే మేము సిరిపూర్ పోయి సిరిపూర్ నుంచి మళ్ళీ ఒక 25-30 కిలోమీటర్లు నడిచిపోవాలి ప్లేన్ తీసుకోవడానికి. మేము వెళ్ళాల్సినటువంటి నడిచిపోతున్నాం. ఇక మేము ఒక 7-8 కిలోమీటర్లు పోతే మేము వెళ్ళిపోతాం. మేము వెళ్ళాల్సిన చోటు అప్పటికి 5:30 అవుతుంది. బతుకుతో కూతున్నట్టు అనిపిస్తున్నాం. బండి వస్తుంది.
బండిలో ఒక 5-6 వెనక్కి నడిచి 7 మంది నడిచి వస్తున్నారు. మేము అనుకున్నాం గ్రామస్తులు ఎవరు తెలియదు అసలు. తెలియకపోయేటప్పటికీ వాళ్ళకి ఎంత అనుమానం వచ్చిందో దాటి వచ్చేసాం. బండి దాటినప్పుడు ఇంకా దూరం పోయాం. వాళ్ళు ఆగండి అన్నారు. ఆగండి అంటే ఆగాం. అయితే మీరు ఎక్కడికి పోతున్నారు, ఏంటి, ఏం సంగతి అని అక్కడ సిఓసి వాళ్ళు 4 రోజుల క్రితం మర్డర్ చేశారు. ఇప్పుడు వార్తలు అప్పుడు వచ్చేసారు. చాలా ఆలస్యంగా వచ్చాయి వార్తలు. మనకు తెలవడం మన తెలియదు ఈ విషయం. వాళ్ళు పొందుగా ఆకర్షణ చేస్తున్నారు. మమ్మల్ని దగ్గర రాగానే మొత్తం గడ్డి కింద తుపాకులు ఉన్నాయి. తుపాకులు వేసుకున్నారు. మేము సింగరేణి కార్మికులు మేము అట్టుకుంటున్నాం అని చెప్పాం. చెప్పిన తర్వాత సరే మంచిగా స్టేషన్ కానీ మా సంవత్సరం తీసి వెళ్ళబడేశారు. వెళ్ళబడేస్తే చేయబడితే కర్పస్వాలు ఉన్నాయి, రివాల్వర్స్ ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి, ముగ్గురు దగ్గర ఉన్నాయి. ఇక అయిన తర్వాత మళ్ళీ వెనక్కి నడుస్తున్నాం. వాళ్ళు ఏమో తుపాకు వేసుకుని నడుస్తున్నారు, మేము ముందు నడుస్తున్నాం. మేము కూడా అక్కడ నడిచిన తర్వాత మళ్ళీ జ్వరంతో బాగా జ్వరం వచ్చింది. జ్వరంతో మేము ట్యాబ్లెట్స్ అవన్నీ ఇచ్చేసి అనుకున్న ప్రోగ్రాం ప్రకారం వెళ్తున్నాం. అంత దూరం పోయిన తర్వాత మళ్ళీ కొంచెం ఒక కిలోమీటర్ ఫారెస్ట్ ఉంది. ఈ కిలోమీటర్ దాటితే మళ్ళీ ఫారెస్ట్ లేదు. మళ్ళీ ప్లెయిన్ అన్నమాట, సిర్పూర్ ఏరియాకి వెళ్ళిపోతాం. మీరు ఏం చేయాలి, ఎట్లా తీసుకెళ్ళి కాల్ చేస్తారు. సట్టే 10 ఏమన్నా ఒకడమన్నా బతుకుతారు అని దూకేసాం అనమాట ఫారెస్ట్ ముగ్గురు తెలంగాణ పైసారు. వాళ్ళు కూడా అందుకున్నారు. అట్లా మా ఎంట తయారు చేసుకుని చాలా దూరం బయటకు వచ్చారు. అసలు దాదాపు 2 కిలోమీటర్ దాకా వర్షం స్టార్ట్ అయింది. వర్షం, ఆ వర్షంతో జనార్దన్ లోపు అయిపోయాడు. నేను పునరావు ఇద్దరం. అయితే ఆ విధంగా నడుస్తూ అసలు మాకు ఆ భౌగోళికంగా గ్రామాలన్నీ పరిచయం కాదు. అసలు మేము కొత్తగా గ్రామాల్లో ఈ ఇటు గచ్చిలోని వాళ్ళు ఒడ్డు ఉన్నటువంటి ప్రాంతీయంగా ఒడ్డులో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా టచ్ ఉంది. వాళ్ళ సంబంధాలు ఉన్నటువంటి సందర్భంలో మేము వెళ్ళి ఒక రోజున ఒక గ్రామంలో దగ్గరుండి చేపలు పట్టించాం. నిలబడి అంటే అక్కడ పట్టేలు పట్టువారి వారి పట్టి సగం మాట వాడికి ఇచ్చేసేయాలి, సగం మాట జనం తీసుకున్నాం. చాలా వాడిచ్చేది పట్టించాం. అంతకుముందు మేము ఆ పోరాటం చేసి వచ్చాము. చేపలు నిలబడి పట్టించాం. అది ప్రజల్లో మంచి అలజడి ఉప్పు అనమాట. పట్టేరు పట్టువారికి వ్యతిరేకంగా నిలబడటం, పట్టి పెట్టడం, వాళ్ళు చూస్తూ ఉండిపోయారు. అంతే, ఏం చేయాలి అసలు. వాళ్ళు ఎవరు మాట్లాడారు, విడిపోయారు అన్నమాట. అక్కడి నుంచి చెరువు గట్టు మీద నుంచి ఆ గట్ట తర్వాత మళ్ళీ వెళ్తున్నాం అన్నమాట. వెళ్తున్నప్పటికీ కొంత దూరం పోయిన తర్వాత మేము ఇద్దరం ఒకవైపు అయ్యాం, ఆయన ఒకవైపు అయ్యాం. ఆ రాత్రి తెల్లవారు నడుస్తూనే ఉన్నాం. వయసు మొత్తం ఎంత వాగులు ఎంత లోతున్నా మాకు తెలియదు. వాగులు వస్తున్నాయి, వర్షం వచ్చింది. తర్వాత కంచెలు వేస్తారు. కంచెలు ముళ్ళ కంచెలు వాగు ఉన్నాయి. చెప్పులు పైన బట్టలు మొత్తం బొర్రగొట్టుకుంది. తర్వాత చిరిగిపోయినాయి. కాళ్ళ ముళ్ళు అసలు కాడు కింద పెట్టినట్లు అసలు అంత ముళ్ళు దిగి అనమాట. దిగి మాకు కొంచెం రైలు పట్టారు. ఈ భౌగోళికంగా ఉన్నాం. మళ్ళీ ఏదైనా పోవాలంటే అటు రోడ్డు పోవాలి, లేదా రైలు పట్టాలకు పోవాలి అని రైలు పట్టాలు పట్టుకొని వెళ్ళేవాళ్ళమాట. రైలు పట్టాలు వెళ్ళిన తర్వాత స్టేషన్ వచ్చింది. స్టేషన్ వచ్చినప్పటికీ ఆ స్టేషన్లో అది ప్రయాణికులు ఎక్కేది కాదు, దిగేది కాదు. అంటే వాళ్ళు స్టాఫ్ కోసం వేసుకున్నటువంటి స్టేషన్ అది, హాల్ట్ అది. అక్కడ టికెట్లు ఎవరు మాకు తెలియని విషయం. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం జనమంతా కూర్చొని ఉన్నారు. అక్కడ 20 మంది కాపలా కాస్తున్నారు. ఎందుకు కూర్చున్నారు అనేది మాకు తెలియదు. ఆ తెల్లవారుజామున 3 ఆ ప్రాంతంలో వాళ్ళ కింద ఉన్నారంటే అక్కడ దొంగలు పడుతున్నది. వాళ్ళకి పడుతున్నది, దొంగలు పడి అక్కడ పోతున్నాయి. దొంగల కోసం కాపలా కాస్తున్నారు వృత్తులు వరిగా వాళ్ళు. మేము పోయి పడ్డాం. ఆ కథ అంతా చెప్తే మళ్ళీ సిగరెట్ కథ, మళ్ళీ మనం పోవాలి చేయాలి అనేటువంటి ట్రైన్. మార్నింగ్ ట్రైన్ మాకు తెలుసు. అక్కడ టికెట్ లేదు ఇవ్వాలనేటువంటి విషయం అది. ట్రైన్ వస్తుంది అనేటువంటి అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత టికెట్ అడిగితే టికెట్ ఇవ్వాలనేటువంటి అప్పుడు తెలిసింది మాకు. ఇక్కడ ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఇంత స్టాఫ్ కోసం అనేటువంటి విషయం. సరే ఏదేమైతే ఏమైంది, మేము ఎక్కాం, ట్రైన్ ఎక్కాం. వాళ్ళు నమ్మారు, అక్కడికి వరకు నమ్మారు అనుకున్నాం. అనుకుంటే నెక్స్ట్ స్టేషన్కి ఆగిపోయాం.
రాజధాని గారు మాకేంటంటే అందరూ మమ్మల్నే చూస్తున్నారేమో అని అనుమానం, మన ఫాలో అవుతారేమో అనేటువంటి. సరే ఏమైనా సరే ఈ ట్రైన్లో పోగొట్టు మళ్ళీ ట్రైన్ ఎక్కాం కాబట్టి మళ్ళీ అడిగిన ఇన్ఫర్మేషన్ ఇస్తాడేమో అని ట్రైన్ దిగ్గానే దిగ్గానే మళ్ళీ అరెస్ట్ చేశారు పోలీసులు. వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాడు అంత అపార్ట్మెంట్లో ఉన్నారు వస్తున్నారని ఇచ్చి ఉండాలి, లేకపోతే సాధ్యం కాదు అట్లా అరెస్ట్ చేయడం అనేది. సరే తీసుకెళ్ళి వాడు అక్కడ కూర్చోబెట్టిన తర్వాత వాడికి మళ్ళీ మా దేవత అప్పుడు ఎమర్జెన్సీ కదా, ఉద్యోగపతి చాలా కష్టమవుతుంది. నేను వాటిని రిక్వెస్ట్ చేయడం మొదలెట్టాం. రిక్వెస్ట్ చేయడం మొదలెట్టిన తర్వాత కూడా వాడు సరే చూద్దాం ఎంక్వైరీ చేద్దాం, మీరు స్టేషన్కి పోవాలి. స్లిప్ స్టేషన్ మళ్ళా మేము ఎక్కడైతే తప్పించుకొచ్చామో ఆ స్టేషన్కి తీసుకొస్తే మళ్ళీ అక్కడికే పోవాలంటాడు. మళ్ళీ ఎట్లా దీని నుంచి అనేటువంటి నేను వాటికి ఏం చేసేవాడిని చివరికి ట్రైన్కి వెళ్ళబోతుంది. 100 రూపాయలు చేతిలో పెట్టి వాడు లొంగాడు. 100 రూపాయలకి 100 రూపాయలు చేతిలో పెట్టేసి పరిగెత్తుకొచ్చి ట్రైన్ ఎక్కాం. ట్రైన్ ఎక్కిన తర్వాత మా దగ్గర మా జనార్దన్ రెడ్డి ఏమయ్యాడు, వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక స్టేజ్ రైల్లో అంతా మమ్మల్ని చూస్తున్నారు. ఎందుకంటే మా బురద కొట్టుకొని ఉంది, చెప్పలేము, మా అవతారాలు అంటుంది బాగా. సరే నేను 2 స్టేషన్ దాటిన తర్వాత 2 స్టేషన్లో ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత ట్రైన్ చేశాను. ఎందుకంటే మళ్ళీ ఆగినప్పుడు దిగే మళ్ళీ ఇక్కడ ఆపి మనం పట్టుకుంటాడు, ఏం చేస్తాడు అనేటువంటి పని. అక్కడి నుంచి వచ్చి మన రోడ్డుకు నడిచి లారీ పట్టుకొని మరి మా ప్రస్తావన జరిగింది. వీళ్ళకి వీడు జ్వరంతో ఉండడం చేత వీడికి అప్పుడప్పుడు కోల్పోతున్నాడు, కూర్చుని వస్తున్నాడు. ఎవరికి మన జనార్దన్ అట్లా లేస్తున్నాడు, పడుతున్నాడు. తెల్లవారి చూసినప్పటికీ తెల్లవారి పొద్దెక్కింది. నేను చూస్తే ఎప్పుడు వచ్చాడు సరే మళ్ళా సిరిపో దగ్గరికి వచ్చి పడిపోతున్నాడు వీడు. ఇప్పుడు ఆడేం చేశాడంటే మొత్తం బట్టలన్నీ వడ్డేసేసి సంకలో పెట్టుకొని పంపించేలాగా మొత్తం అక్కడ మహారాష్ట్ర వైపు రావడం మనకి కలిసి 2 స్టేషన్ అవతల పోయి మన ట్రైన్ పలాస చెప్తున్నాడు. అదొక ఎపిసోడ్. అంటే అప్పుడు మేము ఆయుధాలు అట్లా ఉండటం అనేటువంటిది అందుకోసం ఎంక్వైరీ కోసం అందరూ ఈ విషయం వాడికి తెలుసు కదా, పుల్లారావు చెప్పాడు. అందుకోసం మమ్మల్ని ఎంక్వైరీకి మళ్ళీ కారణాలు తీసుకున్నారు. అక్కడ ఉంచారు. అక్కడ ఉంచిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి హైదరాబాద్ ఉంచారు. హైదరాబాద్ వచ్చినప్పటికీ వేరు చేశారు. నన్ను పెంచింది రాజేంద్ర వీళ్ళందరూ అరెస్ట్ చేశారు. ఎంప్లాయీస్ కూడా వాళ్ళని ఎంఎస్ఆకి అరెస్ట్ చేశారు. మమ్మల్ని వేరు చేశారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక్కరిని వేరు చేశారు. దాదాపు ఒక 1 వారం రోజులు హైదరాబాద్లో ఎన్ని టీంలు అయితే ఉంటాయి, టీమ్స్ అంతా ఎస్పీ ర్యాంక్స్ వాడి, ఐపీఎస్ వాడి, దాదాపు కింద వాడి ఎవరు లేరు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, యాంటీ నక్సలైట్ స్క్వాడ్స్ అందరూ కూడా ఇంట్రాగేషన్ ఆడుతున్నారు. అంటే బెదిరిస్తారు, కాల్ చేస్తామంటారు, ఆశ పెడతారు, ఇంటికి పంపిస్తాం, మీ పిల్లలు చూసుకోండి, మీ భార్యతో మాట్లాడి ఒకసారి అంటారు, మీకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటారు. ఆశ పెట్టడం, బెదిరించడం అన్ని విన్నాం. ఒకరి తర్వాత ఒకరు ఇంట్రాగేషన్ అనమాట. నిద్ర పోకుండా పోనివ్వకుండా ఇంట్రాగేషన్ చేశారు. అందుకు దెబ్బ కొట్టినారు. 1 వారం రోజులు అయ్యేటప్పటికి వాళ్ళ ఆశ్చర్యం ఏంటంటే, నువ్వు ఇన్ని రోజులు ఉన్నా ఎంతమంది అడిగా నవ్వుతూనే మాట్లాడతావేంటి, బాగా చేస్తారు కాజేయం దాని సుఖమయ్యే వచ్చాం. నువ్వు కొత్త చెప్పేది అంటే మనం ఎక్కడ షేక్ అవటం కానీ లేపు దీని కానీ జరగల. షేక్ అయితే నీ వీక్నెస్ అర్థమవుతాడు. వెంటనే మనం ఏమాత్రం బలహీనత ప్రదర్శించినా వాడు క్యాచ్ చేయగలుగుతాడు. మన సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ చేయగలుగుతాడు. మనం సరదాగా మాట్లాడుతుండేవాడు. అంటే మనకంటే వాడు మన సాహిత్యాన్ని స్టడీ చేసిన వాడు కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. మన గురించి మేము చెప్పిన దానికంటే క్లాస్ వాడు బాగా చెప్తారు. ఆ రోజుల్లో మావో చనిపోయాడు కాదు. చనిపోయిన తర్వాత మన పార్టీ సందేశం పంపింది. సంతాప్ సందేశం పంపితే బీజింగ్ రివ్యూ పబ్లిష్ చేసింది. మన పార్టీ ఎంఎల్ పార్టీ అంటే ఆ రోజుల్లో ఎవరి పార్టీ లేదు. అంటే అది చేస్తే దీని అర్థం ఏంటి అనేటువంటిది నేను సైలెంట్గా ఉన్నాను. అంటే చూడా ఇది మీ పార్టీ గుర్తిస్తున్నట్టు దేశంలో ఉన్నటువంటి మిగిలిన నక్సలైట్ గ్రూపుల్ని దీని వెనక సంఘటితంగా అండి ఐక్యంగా చెబుతాము. ఆ విధంగా వాళ్ళు
డైరెక్ట్ చేస్తున్నారు అనేటువంటి వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మనం అంత దూరం అంటే మనకంటే ఎట్లా అడ్వాన్స్గా మన రీసెర్చ్ చేస్తారు. మన డాక్యుమెంట్స్ అన్ని కూడా, మన ఉపన్యాసాలన్నింటినీ కూడా అసలు ఎవరి క్యారెక్టర్ ఎవరైతే అనేటువంటి, ఎవరైతే వాడు, ఎవరి మనస్తత్వం ఏంటి అన్నీ కూడా రికార్డు ఉంటుంది, ఫైల్స్ ఉంటాయి. వాడు ఆ రికార్డ్ చేసుకుంటాడు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. అది చలికాలం, నవంబర్ అంటే చలికాలం కదా. చలికాలం లాకప్లో ఉంచారు. ఎన్ని రోజులు ఇచ్చారు తెలుసా? 5 నెలల 25 రోజులు. తెల్లవారుజామున ఒక్కోసారి అర్ధరాత్రి 2ంటికి 3ంటికి 1:30కి లేక వాళ్ళు పడుతుంది. వాడు అయిపోతున్నాం అనుకునేవాడు. నిరోజుగారు వాడి పైకి వస్తే పూసుకుందని తీసుకెళ్లే వాడికి బస్ స్టేషన్ లో పడేసేవాడు. అంటే సైకాలజికల్ గా మనం టెర్రరైజ్ చేయడం కోసం, మానసికంగా వీట్ చేయడానికి. మొట్టమొదట అంటే కింద పడిపోవటం. అంటే కింద సరి ఎట్లా ఉంటుంది? కింద పడిపోవటం. పోలీసు వాళ్ళతో ఎవరిని మాట్లాడించేవాడు కాదు. ఎవడన్నా పొరపాటున పోలీసు వాళ్ళు వచ్చి ఏదో మన పేరు అడగటం, ఎట్లా అరెస్ట్ అయ్యారు, ఏం సంగీతం ఏదో అడుగుతాం కదా, మనం కూడా అడుగుతాం కదా. అటువంటిది ఎవడన్నా పొరపాటున వచ్చి అడిగితే వాడి నమ్మలెక్కడిపోతుంది. ఇన్ని తిట్టేవాడు అంటే అసలు వాడిని తీసుకునేసేవాడు. స్పెషల్ గార్డ్ అనమాట, స్పెషల్ సిఐ, స్పెషల్ గార్డ్ మనకి పోలీస్ స్టేషన్ వచ్చినట్టు. పోలీస్ స్టేషన్ సంబంధం లేదు మన దగ్గర. అంటే అట్లా మొట్టమొదట 55 రోజులు స్నానం చేశారు. 55 రోజులు 55 రోజులు స్నానం కూడా స్టేషన్ ఉంటే స్టేట్ లోపల బౌండరీ ఉంటుంది. బ్యాక్ సైడ్ తీసుకుపోయి కాళ్ళకి సంఖ్యలు ఉన్నాయి, సంఖ్యలు వేసి స్నానం చేస్తుంది. తర్వాత లాట్రిన్ పోవాలంటే కాళ్ళకి చదువు సంఖ్యలతో వెళ్ళేవాడు. ఆ చైన్స్ పట్టుకొని దూరంగా 4 పక్కల పట్టుకుని నిలబడేవాడు. మనం లోపలికి వెళ్ళి లాట్రిన్కి వెళ్ళి రావాలి. అంటే ఇటువంటి పరిస్థితిలో కూడా మనం చివరికి ఎట్లా పరిస్థితి వచ్చిందంటే, ఇందిరాగాంధీ ఎన్నికలు ప్రకటించింది. మేము అనుకుంటున్నాం ఎన్నికలు ప్రకటించిన దాకా అసలు నాకు పేపర్ లేదు, బయట మాట లేదు, అసలు నేను మాటలు మర్చిపోతాను అనేటువంటి సందేహం వచ్చిందంటే. ఎవరితో మాట్లాడిన స్థితి అసలు ఎవడు మాట్లాడడానికి అవకాశం లేదు. ఏదో కోటకి తీసుకొచ్చి కాస్త ముద్దేసిపోతాడు కదా, అది కూడా సరిపోదు. మనకు సరిపోదు కదా, అసలు మన ఆహారం సరిపోదు. అసలు మొట్టమొదటి ఛాయ్ కూడా లేదు. అసలు మళ్ళీ పెట్టిన తినాలి లేదు. మనం ఎందుకు అడగాలి కూడా ఉండేనా? మనం అడగాల్సిన అవసరం లేదు. ఎందుకు అడగాలి? ఏ సంస్థాస్తాం ఏమవుతుంది అంటే అప్పటికి వచ్చినప్పటికీ బాగా బలహీనం అయ్యాం. ఈ ఎన్నికలు ప్రకటించిన తర్వాత కనీసం కోర్టుకి అప్పచెప్పొచ్చు అనేటువంటి ఆలోచనలు వచ్చింది. అప్పుడు దాకా ఇప్పుడు అయిపోతాం. వాటి ఇష్టమైనప్పుడు తీసుకుంటాడు, కాల్ చేస్తాడు. వాడు ఏ రోజు కాదు అంటే అప్పుడు 2 రోజులు నిరాహార దేనికోసం తెలుసా? నాకు కూడా పేపర్ ఇవ్వండి, నాకు కూడా చదువుకోవడానికి మీకు ఇష్టం వచ్చిన పుస్తకం ఇవ్వండి. మా పుస్తకాలు కాదు, ఈ పుస్తకం ఏదైనా సరే కనీసం మంచి కాలక్షేపం ఎట్లా ఉంటుంది అసలు? మీరు అసలు బయట ప్రపంచం గురించి అసలు ఏం తెలియకుండా ఎట్లుండాలి? ఎస్పీ అంతకుముందు 2-3 సార్లు వచ్చి మాట్లాడిపోయాడు. నేను ఎక్కడ అసలు అంతగా మాట్లాడలేదు. ఏమవుతుంది దాంతోనే ఉండదు. ఇక మనం పేపర్ అన్నా కనీసం అడుగుదామనేటువంటి అప్పుడు ఛాయ్ ఇవ్వటం మరి అంటే నేను ఎన్నికలు ప్రకటించింది, ఎన్నికల ప్రచారం జరుగుతుంది, బయట అంతా కనిపిస్తుంది మనకి. తర్వాత ఎన్నికలు అయిపోయినాయి, కాంగ్రెస్ ఓడిపోయింది, జనతా పార్టీ అధికారానికి వచ్చింది. అంటే అధికారానికి వచ్చిన తర్వాత కోర్టు పంపిస్తారేమో, లేకపోతే ఏదో చేయాలి కదా. నాకు 2 రోజులు వచ్చినట్టు వాడు ఇంకా చేయటం లేదు. ఆ మంత్రివర్గం ఏర్పడినటువంటి సందర్భంలో కొంచెం రిలాక్సేషన్ వచ్చింది. రిలాక్సేషన్ అంటే నాకు మంత్రులు అధికారులు వచ్చినప్పుడు వీళ్ళందరూ టూరుకు పోయేవాడు, కొంతమందిని ఉంచిపోయేవాడు. అట్లా వచ్చినటువంటి వాళ్ళలో నాకు నా గార్డుగా ఉన్నటువంటి వాడు హెడ్ కానిస్టేబుల్ రామనరసయ్య గారి వాళ్ళప్పుడు రామనరసయ్య వాళ్ళు రౌండ్ అప్ చేసి ఈ పోలీసు ఎవరైతే పెట్రోలింగ్ పోయారో అటువంటి వాళ్ళందరూ తీసుకుపోయారండి. పోలీసులు పట్టుకుపోయి రౌండ్ అప్ చేసి వాళ్ళకి రాజకీయాలు చెప్పి మంచిగా తిండి మాంసంతో వండి పెట్టి హోటల్లో ఉంచుకొని రోజల్లా ఉంచుకొని పంపించారు. తుపాకులు ఉంచుకోలేదు. వాళ్ళకి చేతి మొక్కాలి ఈ రోజు కూడా, లేకపోతే మా ఉద్యోగాలు పోయాయి అప్పుడే.
బాగుపోతే చాలా మంచివాడు అండి, చాలా బాగా మాట్లాడారు, మంచి పని చేస్తున్నారు అని అంటే నా పరిస్థితి అప్పుడు చెప్పాను అన్నమాట. అప్పుడు చెప్తే వాడు ఏం చేశాడంటే వాడు కాగితం కలం తీసుకుపోయి ల్యాట్రిన్ దగ్గర పెట్టాడు. నేను ఈ సంఖ్యలతోటే ల్యాట్రిన్కి వెళ్ళినప్పుడు దాంట్లో రాసి అక్కడ పెట్టొచ్చాను. వాడు తీసుకెళ్ళి పోస్ట్ వేసాడు. పోలీసు ఆ పోస్ట్ పోస్ట్లో వేస్తే అది మా ఇంటికి పోయి అది మన పార్టీ వాడికి తెలిసి చివరికి ఏం చేశారంటే దాన్ని హెబియస్ కార్పస్ వేశారు. ఇంకా మన బతికున్నారు అనేటువంటి తెలియదు. మన రాష్ట్ర కమిటీ ఒకసారి సంతాపం చెప్పింది, కరపత్రం వేసింది, ఎన్నికల రాత్రు ప్రచారం చేశారు, కాల్ చేశారని. అసలు వాడికి ఏం అర్థం కావట్లేదు, అసలు ఉన్నాడా లేడా అనేటువంటి సస్పెన్స్ అనమాట. అంటే ఇంతకాలం ఎందుకు వస్తారు? ఏదో ఒకటి రావాలి కదా, అసలు ఎక్కడో చోట లీక్ కావాలి కదా, ఏది కావట్లేదు. మనం ఏం కాకుండా ఎట్లా చేయాలి? అప్పుడే కరపత్రం వేశారు, రెండుసార్లు వేసారు కరపత్రం. ఎమర్జెన్సీలో ఒకసారి వేశారు, ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత వేశారు. అప్పుడు హైకోర్టు హెబియస్ కార్పస్ పిటిషన్ తర్వాత అప్పుడు ప్రొడ్యూస్ చేశారు. తీసుకెళ్ళిన తర్వాత ఆ రోజు లెటర్ ఉండేదంటే జైలు పోవడం అంటే, జైలుకు పోయి బెయిల్ వెంటనే రాదు కదా, బెయిల్ ఎట్లాగో 10 రోజులు పట్టింది. బెయిల్ అయింది, అది కూడా బౌస్ కేసే కదా, దేవుణ్ణి అయిపోయింది కేసు. పెట్టిన తర్వాత మళ్ళీ ఆ రోజుల్లో వరంగల్ జైలు పోవటం అంటే బెయిల్ వచ్చినా వాడు బయట రాగానే మళ్ళీ పట్టుకుంటారు. మళ్ళీ పట్టుకొని మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడో పడేసి 4 రోజులు 6 రోజులు మళ్ళీ కేసు పెట్టి పంపిస్తారు. నన్ను కూడా అట్లా పంపిస్తే ఎక్కడ పంపించారు. మళ్ళీ ఈసారి ఇంతకుముందు కరీంనగర్ నుంచి కేసు పెట్టారు. ఈసారి ఏమో ఎఫ్సిఐ తీసుకొచ్చారు. ఎఫ్సిఐలో కూడా 4 రోజులు ఉన్నారు లాకప్లో. మనం 4 రోజుల తర్వాత వాడు కేసు బుక్ చేశాడు. కేసు బుక్ చేస్తే వాడు తీసుకురమ్మంటాడు. నన్ను తీసుకురమ్మంటే ఫైల్ తయారు చేయాలి కదా. అక్కడ జరిగినటువంటి నేను మొదటిసారి దెబ్బతిన్నా పరిస్థితి. విపరీతంగా కొట్టారు. ఎందుకు కొట్టారు తెలుసా? నీ కులం పేరు ఏంటని చెప్పమంటాడు. కులం పేరు వాడెవరంటే అబ్బా దళితుడు రాజయ్య అని. ఇప్పుడు మరి సిఐలో ఉన్నాడు, డిఎస్పీ అయ్యాడు, అందరి వాడు మంచిగానే ఉండేవాడు. నాకు మంచిగానే ఉన్నాడు, మీరు మంచిగా చేస్తున్నారు, ఇదంతా వ్యవహారం ఇదంతా కూడా రాజకీయాలు మాట్లాడాం. 4 రోజులు ఫ్రీగానే ఉన్నారు. ఫ్రీగా ఉన్న తర్వాత వాడికి ఏం పైన స్ట్రైకింగ్ వస్తుంది, తీసుకురా ఇంకా ఆలస్యం చేస్తున్నావు, ఇంకేం చేస్తున్నామని. ఈ కాలం పూర్తి చేసుకోకపోతే నీకు ఇది కూడా చేత కదా తింటాడు మన వాడు. అందుకోసం వాడు కులం లేకుండా పుట్టాడంటాడు. అంటే ఎట్లా ఉంటుందంటే కులం అనేటువంటిది, కులం కూడా మన దేశంలో లేదని చెప్పడానికి కూడా హక్కు లేదు. సచ్చినట్టు రాస్తుంది వేస్తాను స్కూల్లో. తర్వాత కొద్దిగా సుప్రీంకోర్టు ఈ మధ్య రిలాక్సేషన్ వచ్చింది. నేను దెబ్బలు తిన్నది, నేను రెవల్యూషనరీగా అరెస్ట్ అయ్యి అన్ని రోజులు నాకు పట్ల టార్చర్ చేశాడు. మెంటల్ టార్చర్, వ్యవహారం ఇవన్నీ ఉన్నాయి. అప్పుడే నా పరిస్థితి ఏంటంటే నా చేయి నేను లేపలేని స్థితికి వచ్చేసాను. అంటే ఎంతలు గూడైపోయింది. నా ఒంటి మీద ఉన్నటువంటి అండర్వేర్ జరిగిపోయింది, మరి జరిగిపోయింది. చొక్కా కూడా పల్చగా అయిపోయింది అనమాట. అంటే మనం చూస్తే బాడీ అంతా కనిపిస్తుంది, పల్చగా అయిపోయింది. ఒకటే డ్రెస్ కదా, మనకి ఏ డ్రెస్ లేదు. అదే చలికాలం పడుతున్నాం, అదే ఎండాకాలం దాకా వచ్చింది, దాకా ఉన్నాం. అటువంటి మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ 1 రోజులు మళ్ళీ వచ్చిందనమాట. జూన్ 20 ప్రాంతంలో రిలీజ్ అయ్యింది. ఏప్రిల్ ఆఖరిలో ఏమో ప్రొడ్యూస్ చేశారు వాళ్ళు. అంటే ఇలాంటి అనుభవాలు అంటే మనం అంటే అనేక రకాలైన అనుభవాలు ఉన్నాయి మన పార్టీలో కూడా. అంటే మనం ఏ రకమైన అనుభవాలు కాదు, అంటే ఒక ఎన్కౌంటర్స్ అనేటువంటిదే కాదు, ఇలాంటి అనుభవాలు కూడా ఉన్నాయి అనేటువంటి చెప్పడం కోసం. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా అరెస్ట్ అయితే మనం ఆ రోజు వెళ్ళి ఎవరికి పడకపోతే మాట్లాడకపోతే ఏమవుతుందో మీ అందరికీ తింటారు, మరి ఏడుస్తారు. అయిపోయి ఈ ప్రపంచమే అంత అయిపోయినట్టు, ఎవరికి దిక్కు లేని వాడు అయిపోయాం. ఇప్పుడు పుల్లారావు అంటే వరంగల్ అతను
వరంగల్ అశోక్ నగర్. వేరే పెళ్లి రామలక్ష్మ గారి ఇన్ఫర్మేషన్ పరిస్థితి వేరే పెళ్లి సంతాప సూచన చేసిన కరపత్రం ఫైల్ ఉందా? కరపత్రం ఫైల్ ఉందండి మా దగ్గర. పార్టీ వేసిన కరపత్రం ఉందన్నారు. సంతాప సభ ఆ కరపత్రం ఫైల్ ఉంది మన దగ్గర. నా దగ్గర లేదు. అప్పుడు నేను దాదాపు 3-4 సార్లు మా ఏడపల్లి రైతు మంచిర్యాలలో కానీ ఎక్కడైనా మనం అన్ని సేకరించుకునేవాళ్ళం. రికార్డు అంతా పుస్తకాలు సేకరించుకునేవాళ్ళం, అన్ని ఎత్తుకుపోయేవాళ్ళు. మొత్తం మధ్యాహ్నం పోతే పోయిందంటే కదా. మొత్తం పోలీసులు పోయిన తర్వాత మంచి అనిపిస్తాయి. అట్లా నేను సేకరించుకున్న సాగిని కూడా 3-4 సార్లు కోల్పోయాను. మొత్తం భాస్కర్ వచ్చేసిన తర్వాత ఆయన నమస్కారం అతను కూడా వాళ్ళు కూడా కొన్ని ఇదిగా వచ్చారు. తొందరగా చేశారు. నేను 77లో ఆ కేసుతో మొదలయ్యాను. కేసు కూడా కేసు నాకు 80 సంవత్సరం వస్తుంది తగ్గుతుంది. ఇప్పటికీ 77 నుంచి ఈనాటి వరకు కేసులు తెచ్చలేదు. సరిపోద్ది కదా. నేను బిడ్డగా మొన్న కూడా హైకోర్టు పోయించాను. ఢిల్లీలో కేసు పెళ్లిలో అప్పుడు బాధ్యత కమిషన్ వేశారు. మొత్తం హత్యాకాండం మీద, ఎన్కౌంటర్ల మీద, నిర్బంధం మీద, ఆదివాసుల మీద నిర్బంధం మీద నేను పరిశీలించడం. వాటిని సేకరించడం కోసం మేము ఒక 3-4 నెలలు మొత్తం ఈ గ్రామాల్లో పోయాము. ఫారెస్ట్ విలేజెస్ అందరూ కూడా. ఆ ఫారెస్ట్ విలేజెస్ తిరగటం అనేటువంటిది మేము ఫారెస్ట్ విలేజెస్ తిరిగాం కానీ మరి ఇంత పరిస్థితి లేదు. ఆదిలాబాద్ జలసంకటి లేకపోతే మధ్య సంకటి ఉండేది. ఇక్కడికి వచ్చినప్పటికీ మనం అది ఏమంటారు గట్టిగా అది చిన్నవి ఉండేవి. నాకు వెళ్ళేటప్పుడే మొట్టమొదటి దొరన్నవాడు కలిసి ఇట్లా మనం ఏదన్నా అంటే మాత్రం ఫీల్ అవుతారు. వాడు ఏది పెట్టినా తినాలి, మనం ఏం మాట్లాడకూడదు. ఇటువంటి డైరెక్షన్ ఇచ్చాడు. ఒక రోజున మేమున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు మాతో పాటు. మా బ్యాచ్ వెళ్ళింది. ఓకే, ఊరికి వెళ్ళిన తర్వాత ఇక్కడే దగ్గరలోనే వెళ్తే వాళ్ళు తీసుకొచ్చి పెట్టి అమలని పెట్టారు. పెడితే ఉందంటే అందుట్లో సగం ఇసుకుంది, సగం అది కూడా పాచిపోయింది, వాసన వస్తుంది. ఏం చేయాలి అనేటువంటిది మాకు సమస్య లేదు. తినాలా వద్దా, తాగలనా, కళ్ళు పుసుకుని తాగేసామంతే. తర్వాత ఆరోగ్యం మాట దేవుడు ముందైతే అక్కడి నుంచి మనం నిలబడాలి. మనం ఫస్ట్ సరే అప్పుడు వయసులో ఉన్నాం కాబట్టి అవన్నీ అది అరిగించుకోగలిగాము. వాటి కంటిన్యూషన్ లోనే చేపలేరు ఎన్నికలు వచ్చాయి. 78 ఎన్నికలు. ఇప్పుడు మొత్తం ఇప్పుడు బండ్లు లేకుండా దాదాపు మన కార్యకర్తలు ఎవరు లేరు. ఆ రోజుల్లో ఒకే ఒక మోటార్ సైకిల్ ఉంది. మొత్తం ఎన్నికల క్యాంపెయిన్కి, ఎన్నికల ప్రచారానికి, నియోజకవర్గానికి ఒక్క మోటార్ సైకిలే నాకు. నరేంద్ర డ్రైవరు. నాకు కూడా మోటార్ సైకిల్ నడపడం రాదు. ఆ రోజు రాదు, ఈ రోజు రాదు. ఆయన డ్రైవరు. మాకు ఉపయోగించుకోవడానికి అది ఒకటి ఉంది, వెళ్ళడానికి, ప్రయాణానికి. ఇంకెవరికి కూడా మోటార్ సైకిల్ అనేది లేదు. తర్వాత మొత్తం దాదాపు 150 మంది దాకా. 150 మంది వస్తే స్టూడెంట్స్ కానీ, ఉద్యోగస్తులు కానీ, సింగరేణి కార్మికులు కానీ, ఆర్టీసీ కార్మికులు కానీ వచ్చినటువంటి వాళ్ళు మినిమం 15 తక్కువ ఉంటాం. మేమైతే దాదాపు ఎన్నికల్లో దాదాపు నెల 15 రోజులు ఉంటుందో 2 నెలలు ఉంటాం. మేము ఎక్కడికి పోదాం, మొత్తం నియోజకవర్గంలోనే ఉంటాం. గ్రామాలు ప్రజలు తిరుగుతూనే, అందరూ కాలినడకతోనే ప్రచారం చేశారు. దాదాపు ఒక 50 సైకిల్ దాకా పెట్టాము. సైకిల్ ఇచ్చాము. కొంత దూరం ఉన్నప్పుడు ప్రయాణం చేసి ఆ విధంగా ఆ రోజు ప్రచారం జరిగింది. జనాలు కూడా మంచి కృషి చేసింది. లోపల బయటకు రాలేదు కానీ లోపల గ్రామాలలో వాళ్ళు బాగా ప్రచారం చేశారు. చివరికి మనం కొద్దిలో 4th కాంటెస్ట్ అన్నమాట. అంటే చతుర్ముఖ పోటీ.
చంద్రబాబు పోటీలో అంటే సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, జనతా పార్టీ, కాంగ్రెస్ ఉంది, మనం ఉన్నాం. మొత్తం 4 పోటీల్లో మనం గెలిచాం. సిపిఎం మీద గెలిచాం. ఎంత 328 ఓట్లు మనకు మెజార్టీ వచ్చింది. అతి తక్కువ మెజార్టీ తోటి బొటాబొటీగా సిపిఎం మనమా గెలుస్తామనేటువంటి సిపిఎంకి అప్పుడు వాళ్ళకి బలంగా ఉండే మైదాన ప్రాంతం అంతా కూడా. మనకేమో లోపల ఉంది, మైదాన ప్రాంతాల్లో మనకేం లేదు. మైదాన ప్రాంతాల్లో మనం అప్పుడే విస్తరించామన్నమాట. ఆ ప్రభావం ఉంది. ప్రభావం బట్టి ఆయన రేయం బగడు పనిచేశాడు. ఆయన బయట రాత్రంతా సాయంకాలం 8 అయిందంటే తెల్లవారుజామున 5:30 అయిందాకా ఇంటింటికి తిరగటం అన్నమాట. మీరు మాకు ఓటు వేయాలని అడగటం, ప్రతి ఇంటికి పోవటం అట్లా అది ఒక తెలివిపూరితమైనటువంటి ఉత్సాహపూరితమైనటువంటి ఒక ఘట్టం మన పార్టీ చరిత్రలో. అది స్ఫూర్తికి చేపల రైలు ఇంకా ఏంటంటే చేపల రైలు ఎక్కడ ఒక్క మీటింగ్ లో కూడా మేము బయట తీసుకొచ్చి చూపించలేదు. ఒక్క మీటింగ్ లో కూడా వాడు ఎవడో కూడా తెలియదు అసలు చేపల రైలు ఎట్లా ఉంటాడు, ఏం మాట్లాడతాడు అది కూడా తెలియదు. మేమే మనం ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించాం. ఎన్నికలంతా అయిపోయిన తర్వాత గెలిచాడన్న తర్వాత అభ్యర్థి కూడా బయట ప్రచారం ఎందుకంటే అసలు తీసుకొచ్చి ఆయన కనుక మాట్లాడిస్తే మనం ప్రచారంలో ఆయన కూడా పెడితే ఓట్లు మనకు రావు అనేటువంటి భయం ఉండే. ఆయన స్థాయి ఏం లేదు, చదువు లేదు, సరిగా మాట్లాడలేడు. అప్పుడు అట్లా ఉండి కూడా మనిషి అనేవాడు ఎవడో తెలియకుండా కూడా మనకి ప్రజల విశ్వాసాన్ని ఎందుకు బహిష్కరించిన కారణం తర్వాత ఎందుకు పరిష్కరిస్తుందంటే ఆయన ఏం చేసిందంటే మనం జనతా పార్టీ ఓబుల్ రెడ్డికి మనం ఓటు వేయాలి అని నిర్ణయించాం. జనతా పార్టీ బలపరుస్తుంది. వాడు ఏం చేసి ఓపెన్ రెడ్డి అందరికి ఇచ్చినట్టు ఈయన కూడా డబ్బులు ఇచ్చాడు. ఆయన ఏం పక్షపాతం లేకుండా. మనకు తెలియదు ఈ విషయం. అప్పటికే ఉంది పైసలు ఇచ్చేది కూడా. కాకపోతే ఇంత కాదు, ఇప్పుడు అంత కాదు. అది వీడేం చేశాడంటే వీడి దగ్గర తీసుకున్నాడు, మళ్ళా కాంగ్రెస్ వాడి దగ్గర కూడా తీసుకున్నాడు, ఓటేసాడు. మనం ఓటు అయిపోవడం మళ్ళీ ఓడిపోయాడు. బ్యాలెన్స్ ఓట్ అన్నాడు. ఓపెన్ రెడ్డి నేను డబ్బులు ఇచ్చినా నాకు ఓటే లేదన్నాడు అనేటువంటి అన్న తర్వాత మనకు తెలిసింది కాంగ్రెస్ వాళ్ళకి అప్పుడు పోయాడని. ఇది అయినప్పటికీ కూడా మేము వాడి మీద చర్య తీసుకోలేదు, లేకపోతే చర్య తీసుకోవాలనే చర్యలు ఆ చర్చలు కూడా వచ్చినాయి. అటువంటి ద్రోహిని మనం ఎట్లా ఉంచుకోవాలనేటువంటిది అప్పుడు మన పక్కన పెట్టేసి పెట్టేసి ఉంటున్నాం. దెబ్బలు బట్టి కోపంతో గోపాల్ రెడ్డి